జయా గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ బాధితులు మరొకసారి రోడ్డెక్కారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి కంపెనీ యజమాని కాకర్ల శ్రీనివాస్ మళ్లీ పరారయ్యాడని చెబుతున్నారు. జయా గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో 300 కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపిస్తున్నారు. 2023 జనవరిలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యాడని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకర్ల శ్రీనివాస్ ఇంతకు ముందు కూడా రాజమండ్రిలో ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఆయన చేతిలో మోసపోయిన వారు 500 మందికి పైగానే ఉన్నారని చెప్పారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాళ్ళు వాపోయారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బంతా అందులో పెట్టుబడి పెట్టి సర్వం కోల్పోయామంటున్నారు బాధితులు. ఒక్క ల్యాండ్ను 10 మంది అగ్రిమెంట్ చేశారని అంటున్నారు. జయా గ్రూప్ చేసిన ఈ మోసంలో జనప్రియ కూడా భాగస్వామి అని ఆరోపిస్తున్నారు. బాధితులు డిమాండ్ చేయడంతో కొందరికి చెక్కులు ఇచ్చారు. అయితే ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయన్నారు. జయా గ్రూప్ నిర్వాహకులు తమ డబ్బులు తిరిగిచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జనప్రియ జయా గ్రూప్ కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ స్కామ్లో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా నష్టపోయాయని, తమ పిల్లల కోసం దాచిపెట్టుకుందంతా కోల్పోయామంటున్నారు. ప్లాట్స్ కట్టిపిస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. జయా గ్రూప్కి 27 వరకు షెల్ కంపెనీలు ఉన్నాయంటున్నారు. ఈ స్కామ్పై ఈడీకి కూడా ఫిర్యాదు చేశామంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇతను కాకర్ల శ్రీనివాసు, ఇతను హరిప్రసాద్, ఇతను మునీశ్వర్, ఇతను అరుణ్ కుమార్, ఇతను రమేష్. తర్వాత అలా ఇక్కడి నుంచి రాజమండ్రి పోలీసులు వచ్చి అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. నేను జయా గ్రూప్ లో డబ్బులు ఫ్లాట్ కోసం ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయాను. వాళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని చెప్పేసి మా దగ్గర 30%, 70% అని 50-50 అని 100% అని చెప్పేసి వాళ్ళు చేసి ఎంఓయూ చేసి వాళ్ళు డబ్బులు మోసం చేసి దాదాపు వాళ్ళు 300 కోట్ల దాకా 250 మంది పైన ఇన్వెస్టర్స్ ని మోసం చేసి వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు. వాళ్ళని కేపీహెచ్బి పోలీసులు 25/1/23 అరెస్ట్ చేశారు. మళ్ళీ 12/4/23 బయటకు వచ్చి మళ్ళీ అప్పటి నుంచి NBW అతని మీద ఉంది, నాన్ బెయిలబుల్ వారెంట్. తప్పించి తిరుగుతున్నాడు అతను. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ని ఎన్నోసార్లు మేము వెళ్ళి బాబు ఇది సంగతి మాకు న్యాయం చేయండి అంటే కనీసం వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోకుండా మళ్ళీ తిప్పుతున్నారు. నేను చిన్న కుర్రాన్ని కాదు, నేను 63 ఏళ్ల వయసు వాడు నేను. కానీ నేను రిటైర్మెంట్ అయిన డబ్బులంతా వాడు మొహాన్ పోసాను. కాబట్టి జయా గ్రూప్ 27 షెల్ కంపెనీస్ మొత్తం డిపాజిట్స్ వచ్చి 300 కోట్ల పైన, మన నవ తెలంగాణలో 700 కోట్లు అని రాశారు.